పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 22, 23, 24. హనోకు మెతుషెలను కన్న తరువాత 300 ఏండ్లు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడచిన తరువాత దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, ఈ గణనామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మీ గణనామానికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మీ కృపతో జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాల్లో మమ్మను ఆదుకొని నేటి వరకు సజీవులుగా సన్నిధాన వర్తనులుగా చేసి మా జీవితంలో మరొక దినం పొడిగించి మా ప్రభువా మీ లెక్కలో జత చేర్చి మీరిచ్చిన ఆయుష్ను బట్టి మీకు స్తోత్రములు. ఆధ్యాత్మికంగా మేము ఎదగాలని మీ ప్రణాళికలో నిర్ణయించిన నిర్ణయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రాణనాథుడా, ప్రాణప్రియుడా, అన్ని విషయాల్లో మమ్మను మేము మీ చేతులకు అప్పగించుకుంటూ మీ అధికారమునకు మా ప్రవర్తన అంతటి పైన మీరే మమ్మను ఏలుబడి చేయాలని మీకు లోబడుచు మా ప్రభువా మీకు రావలసిన మహిమ మా మంటి ఘటాల ద్వారా ఆపాదించుకొనమని వేడుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న వచన భాగంలో ఒక వ్యక్తిని గురించిన విషయాన్ని మనం చదువుకున్నాం. బహుశా ఈ వ్యక్తి మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి. ఎవరండి ఈయన? ఈయన పేరేంటి? హనోకు. ఈయన పేరేంటండి? హనోకు. ఈయన పేరు హనోకు. హానోకు అంటుంటారు చాలా మంది కదా, హనోకు. హానోకు అంటుంటారు. హనోకు. ఆయన పేరు హానోకు, హనోక? హనోకు. తెలుగు బైబిల్ తేటగా చదువుకుందాంలేండి. బైబిల్లో రకరకాలుగా ఉన్న హానోక, హనోక, హనోకు. సరే, ఓకే. దైవ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాట హనోకుకు 365 సంవత్సరాలటండి వయసు. ఈ 365 సంవత్సరాల వయసు 65వ సంవత్సరంలో ప్రభువును నమ్ముకున్నవాడుగా చూస్తారు. 65వ సంవత్సరంలో ప్రభువును నమ్ముకున్నవాడుగా 300 ఏండ్లు దేవునితో నడిచిన వాడుగా చూస్తున్నా. 300 ఏండ్లు దేవునితో నడిచాడు. ఆ 65 ప్లస్ 300 కలిపితే 365 ఏండ్లని చెప్పాడు. కనుక దైవ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవికత ఏమిటంటే ఈ 300 ఏండ్లు దేవునితో నడిచాడు. ఏమండి, 3 నెలలు కాదు, 3 సంవత్సరములు కాదు, 30 సంవత్సరాలు కాదు, 300 ఏండ్లు దేవునితో నడిచాడు.
దేవునితో నడుచుట అనే మాటలో ఎంతో గొప్ప త్యాగం ఉండాలి. కాని వాటిని చేయకూడదు. దేవునికి ఆయాసకరమైన వాటిని ఏమాత్రము అనుసరించకూడదు. దేవుడు చెప్పినట్లుగానే చెయ్యాలి. మరి దేవుడు చెప్పినట్లుగా చేయడానికి ఓ ప్రక్క ఆయనకి ఫ్యామిలీ ఉందా లేదా? ఉంది. హనోకు మెతుషెలను కనిన తరువాత అన్నాడు, కుమారులను కుమార్తెలను కనెను అని కూడా అన్నాడు. ఏమండి? కుమారులు కుమార్తెలు వీరందరినీ కన్నాడు. అంటే ఆయన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీనే కదా. ఇంత ఫ్యామిలీతో దేవునితో నడవడం కష్టమా తేలిక? చాలా కష్టం. ఒకసారి మీ అనుభవపూర్వకంగా ఆలోచన చేయండి. ఓ ప్రక్క ఫ్యామిలీ, ఓ ప్రక్కన ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ఒడుదుడుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ట్రబుల్స్ కదా. ఇట్లా ఎన్నో రకాల పరిస్థితుల గుండా ప్రయాణం చేసిన దేవునితో నడవడం అది ఎంతో గొప్ప విశేషమైన సంగతి. ప్రియులారా, మనం అంతకాలం బ్రతకాలేం, అంతకాలం భూమి మీద ఉండాలేం, అంత పెద్ద ఫ్యామిలీ మనకు లేనే లేదు. ఉండేది మన కొద్ది కాలమే. కనీసం ఆయన 300 ఏండ్లు దేవునితో నడిచాడు. కనీసం 30 సంవత్సరాలు, లేదా మనకు దేవుడు ఎంత ఆయుష్ ఇస్తాడో, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అంతేనా? అంతే కదండి. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఈ కొద్ది కాలం దేవునితో నడిచే అనుభవాన్ని మనము కలిగి ఉండడం ఎంత మంచిదో. నిజంగా రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత హనోకు గారు, మీరు 300 ఏండ్లు దేవునితో ఎలా నడిచారండి? ఒక్కరోజు కూడా నడవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. చాలా ఒడుదుడుకులు, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కుడి ఎడమలకు తొట్టిల్లిపోవలసి వస్తుంది. మీరెలా నడిచారండి అని ఆయన అడుగుదాం అనిపిస్తుంది. నాతో ఆయన అడగడానికి ఎంతమందికి ఇష్టమండి? ఆయన్ని కలుసుకుంటామా లేదా? ఆయన్ని కలుసుకుంటామా అండి? ఆయన్ని కలుసుకుంటాం. ఆయన్ని అడుగుదాం, ఎలా నడిచారండి? మీకు ఎలా సాధ్యమైందండి? బహుశా ఆయన అంటాడేమో. ఏమంటాడంటే, మీరున్న రోజుల్లో ఉన్న టెక్నాలజీ నా దగ్గర లేదు, నాకు లేదు. నాకు ఒకే ఒక్క దేవుడున్నాడు. ఆయన్ని పట్టుకొని నడిచేశాను. మీకు చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కరోజు కూడా నడవడం కష్టమేనేమోనయ్యా అని ఆయన అంటాడేమోనండి. ఎందుకంటే ఈవేళ టెక్కులతో దేవునితో నడవలేక జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసుకుంటున్న దినాలలో మనం ఉన్నాం. మందిరానికి వచ్చి ఎంత భక్తి మాటలు చెప్పినా మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనుషుని యొక్క ఆలోచనలు, విధానాలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు దేవునికి ఆయాసంగా, విరోధంగానే కనబడుతున్నాయి. నేనన్నది ఓవరాల్గా నిజమా కాదా అండి? ప్రియులారా, మనం కొంచెం ఆలోచన చేసినప్పుడు ఇలాంటి దినాలలో మనము ఉన్నాం. అయినా కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపి మనందరికీ ఏమి ఉంచి వెళ్ళాడాయన? పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
21వ వచనం. అందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరియుంచిపోయెను అన్నాడు. ఈ మాట చాలా విశేషమైన మాట. ఓ విశ్వాసి జీవితానికి, ఓ ఆత్మీయ జీవితానికి, దేవుని కొరకు త్యాగం చేసుకున్న వారి జీవితానికి చాలా అమూల్యమైన మాట. ఎంత గొప్ప మాటో మనము చూస్తున్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళెను అనే మాట చూస్తున్నాం. దైవ గ్రంథంలో వ్రాయబడిన సత్యాన్ని గమనిస్తే మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు అని చూస్తున్నాం. మీకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఓ ప్రియులారా, జీవము గల దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట. ఏంటా మాదిరి? తన అడుగుజాడలలో నడుచుటకు ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. హనోకు దినములలో మాదిరి ఏమైనా ఉందా? లేదు. దేవునితో నడవడమే ముఖ్యముగా ఎంచి భావించి ఆయన ముందుకు సాగాడు. కనుక ప్రియులారా, దేవునితో నడచుట అనేది అది ఎంతో శ్రేష్టమైన కార్యం. కనుక ప్రతి ఒక్కరూ ఈ వాస్తవాన్ని గుర్తించండి. అడుగుజాడలలో నడచిన హనోకు అని పాట పాడతాం. హనోకే కాదు, ఈనాడు మనము కూడా నడవాలని యేసుక్రీస్తు ప్రభువు మాదిరి ఉంచి వెళ్ళాడు. మీరొక్కసారి ఒక నోట్బుక్ పెట్టుకొని ఆ నోట్బుక్లో యేసు ప్రభు ఏమేమి మాదిరి ఉంచి వెళ్ళారు, ఏమి మాదిరి మనకు నేర్పారు, ఏ మాదిరి మనకు చెప్పారు, చూపించారు, ఆయన నడిచారు, ఆ విషయాన్ని మీరు తప్పనిసరిగా మీరు చదవండి, వ్రాయండి. బైబిల్ చదవండి, నోట్స్లో రాయండి. చదవడం, రాయడం మాత్రమే కాదు, దానిని మనము అనుసరించుదాం. మనకు మాదిరి ఉంచి వెళ్ళిన అనుభవాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసేవారముగా మనం ఉండాలి. ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. నాకు చాలా నిన్నటి దినాన ఈ మాట నా జ్ఞప్తికి వచ్చిన తర్వాత నా హృదయం ఎలా ఉందంటే, ప్రభువు మనకెంతో మాదిరి ఉంచి వెళ్ళాడు. అసలు ఆయన మాదిరిని మనం పాటిస్తున్నాం. బైబిల్ గ్రంథం చదువుతా ఉన్నాం, చెప్పిందల్లా వింటూనే ఉన్నాం. కానీ అనుసరిస్తున్నామా అనే మాట హృదయంలో చాలా ఆలోచన చేస్తుంది. ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. ప్రియులారా, ఆయన అడుగుజాడలో అసలు ఏమున్నది? ఒక్క ముక్కలో చెప్పాలి అనంటే, ఆయన అడుగుజాడలలో ఏమున్నది? కీర్తనల గ్రంథం 85వ కీర్తన 13వ చరణం. కీర్తనలు 85వ కీర్తన 13వ చరణం. నీతి ఆయనకు ముందు నడచును, ఆయన అడుగుజాడలలో అది నడచును. చూస్తున్నారా బైబిల్ గ్రంథం?
నీతి ఆయనకు ముందు నడచును, ఆయన అడుగుజాడలలో అది నడచును. ఇప్పుడు ఆయన అడుగుజాడలలో ఏమి నడుస్తుంది? నీతి నడుస్తుంది. ఇప్పుడు ఆయన అడుగుజాడలలో మనము నడవాలి అనంటే మన జీవితం ఎలా ఉండాలి? నీతి కలిగినదిగా ఉండాలి. కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా నీతి కలిగినదిగా ఉండాలి. ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన నీతిమంతుడు. మనలను నీతిమంతులుగా ఆయన రక్తము వలన మార్చాడు. ఇప్పుడు ఆ నీతి తొలగిపోకుండా ఉండునట్లు ఆయన అడుగుజాడలలో మనము నడవాలి. ఇంకొక మాట అక్కడ, క్రీస్తు మీ కొరకు బాధపడి, అంటే క్రీస్తు మన కొరకు బాధపడ్డారంటే ఇప్పుడు మనము కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలంటే ఆయన కొరకు మనం కూడా ఏం కావాలి? బాధపడాలి. ఇవాళ క్రీస్తు పేరు చెప్పి బాగుపడే వాళ్ళు ఉన్నారు కానీ క్రీస్తు పేరు కొరకు బాధపడేవాళ్ళు లేరు. నిజమా కాదు? చెప్పేవారు కూడా అలాగే చెప్తున్నారు లేండి వర్తమానాలు. ఏ విధంగా బాగుపడాలి? ఆధ్యాత్మికంగా బాగుపడాలి. నీతిని అనుసరిస్తూ జీవించాలి. క్రీస్తు మీ కొరకు బాధపడి. ప్రియులారా, దేవుని వాక్యంలో ఆయన మనకు అడుగుజాడలను మాదిరి ఉంచి వెళ్ళారు. ఆయన అడుగులో నీతి ఉన్నది. మనము కూడా ఏమనుసరించాలి? నీతిని అనుసరించవలసిన వారమై ఉన్నాం అని మనము అర్థం చేసుకుందాం. దేవుని వాక్యములో మనం ఆలోచన చేసినట్లయితే మనము ఆయన అడుగుజాడలలో నడుస్తున్నామో లేదో ఆయన లెక్క గడతాడు. అందుకే యోబు గ్రంథములో 23వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అన్నాడు. చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. 23:11. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. భక్తుడు ఎంత చక్కగా చెప్తున్నాడండి. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడచినవి. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడచినవి. నా పాదాలు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి అంటున్నాడు. ఇది ఎంత గొప్ప జీవితం! నా పాదములు ఆయన అడుగుజాడలు విడువలేదు. ఆయన అడుగుజాడలు విడిచినట్లయితే ఇటు అటు తొలగిపోతాం. తొలగిపోని జీవితంలో నీతిని అనుసరించిన వారమై ఆయన ఉంచిన మాదిరిని అనుసరించి నడవాలి. హనోకు దేవునితో నడిచాడు. యోబు ఆయన అడుగుజాడలలో నడిచాడు. అలాగున కొందరు భక్తులు ఆయన అడుగుజాడలలో నడిచారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. మనము కూడా ఆయన అడుగుజాడలలో నడిచే వారముగా ఉండాలి. ఎందుకు ఆయన అడుగుజాడలలో మనము నడువాలి అనంటే, యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో ప్రియులారా స్పష్టంగా వ్రాయబడిన మాట మీరు తేటగా గమనిస్తే అక్కడ వ్రాయబడిన మాట చూడండి.
ఏమనున్నది? యోబు గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు. అడుగు జాడలలో నడవమని చెప్పిన ఆయన అడుగు జాడలను ఏం చేస్తున్నాడు? లెక్క పెట్టుచున్నాడు. ఆయన అడుగు జాడలను లెక్క పెట్టుచున్నాడు. అర్థమైందండి? ఆయన అడుగు జాడలను లెక్క పెట్టుచున్నాడు. ప్రతివారి అడుగు జాడలు లెక్క పెట్టుచున్నాడు. మనం ఎక్కడికి అడుగు వేస్తున్నామో, ఎక్కడికి వెళుతూ ఉన్నామో వాటన్నింటినీ ఆయన లెక్క వేస్తున్నాడు. అందుకే ప్రియులారా, సువార్త సేవలో ఎలాంటి ప్రదేశాలకు వెళ్తున్నామో, ఎందుకని? ఆయన అడుగు జాడలు లెక్క వేసేవాడు. ఇదెంతో ఆధ్యాత్మిక జీవితం. ఒకవేళ ఎక్కడైనా పాపముంటే దానిని ఆయన సహించడు. అందుకే ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్త కలిగి ఆయన అడుగు జాడలలో నడుచుటకు మనము ఇష్టపడాలి. ఇంకో మాట చెప్పాడు, 31:4 వచనం. 31:4 యోబు గ్రంథాలు. ఆయన నా ప్రవర్తన నెరుగును గదా, ఆయన నా ప్రవర్తన నెరుగును గదా, నా అడుగు జాడలన్నింటినీ లెక్కించును గదా అన్నాడు. నా ప్రవర్తన ఆయన ఎరుగును గదా. ప్రియులారా, ఏదైనా ఆయనకు మరుగులేక తేటగా ఉన్నది. అవును కదండి? కనుక ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నింటినీ లెక్కించును గదా అన్నాడు. ప్రవర్తన ఎరిగిన వాడు, అడుగు జాడలన్నింటినీ లెక్కించేవాడు, అడుగు జాడలన్నింటినీ లెక్కించేవాడు. కనుకనే ప్రియులారా, ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి ఆయన అడుగు జాడలలో నడవడం మంచిది. అసలు ఆయన అడుగు జాడలలో మనం ఎందుకు నడవాలి అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఆయన అడుగు జాడలలో నడవకపోతే ఏం జరుగుద్దో చెప్పాడు. కీర్తనాకారుడు 56వ కీర్తన 6వ చరణంలో చెప్పాడు. కీర్తనాకారుడు 56వ కీర్తన 6వ చరణం. 56:6. వారు గుంపు కూడి పొంచియుందురు గదా, పొంచియుందురు, నా ప్రాణము తీయగోరు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. ఏమండి? ఆయన అడుగు జాడలలో నడిస్తే మనకు క్షేమం. ఆయన అడుగు జాడలలో నడవకపోతే మన అడుగు జాడలు కనిపెట్టే వాళ్ళు ఉన్నారు. దేనికి కనిపెడుతున్నారంట? ప్రాణము తీయజూచుటకు. ఇప్పుడు ఆయన అడుగు జాడలలో నడిస్తే క్షేమం. ఇక్కడే మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని అడుగు జాడలలో నడచిన హనోకు మరణము చూడక కొనిపోబడెను, దేవుడు అతనిని తీసుకొని పోయెను అనే మాట చూశాం. దేవుడు అతనిని తీసుకొని పోయాడు. దేవుడు అతనిని తీసుకొని పోయాడు. ఎందుకు దేవుడు అతనిని తీసుకొని పోయాడు? దేవుడు అతనిని ఎందుకు తీసుకొని పోయాడు? దేవునితో నడిచాడు.
ఇప్పుడు ఆయన ప్రాణము తీయ చూచిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అసలు ఆయన ప్రాణమే పోలే. దేవునితో వెళ్ళిపోయాడు. దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు గనుక. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం ఆయన అడుగు జాడలలో నడుచుట మంచిది. ఒక తండ్రి ఇలా చెప్పాడు కుమారునికి, నాన్న, మనం రేపు వ్యవసాయ భూమికి వెళ్ళాలి. పంట చేతికొచ్చిన సమయం. రాత్రి వర్షం బాగా పడింది. కాబట్టి అక్కడికి వెళ్ళి నాకు కొంచెం నువ్వు సహాయపడాలి, నువ్వు రా అని తీసుకుని వెళ్ళాడండి పొలానికి. అక్కడ ఒక తాటి చెట్టంత పొడుగు ఓ పంట కాలం ఉంది. తాడి చెట్టంత పొడుగు పంట కాలం ఉంది. ఆ పంట కాలువ మీద ఒక తాటి చెట్టు ఉంది. ఆ తాటి చెట్టు మీద నడిచి వెళ్ళాలి. రెగ్యులర్‌గా తండ్రి వెళ్తాడు కాబట్టి ఆ తాటి చెట్టు ఆయనకి దారి బాగా తెలుసు. ఆ వర్షం పడిందేమో, ఆ పంట కాలువ బాగా పొంగి పొర్లుతూ ఉన్నట్లుంది. తండ్రి తాటిపట్టిని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి అన్నాడు, నాన్న, నేను ఈ తాటిపట్టి మీద నడిచి అవతలకు వెళ్తాను. ఇదిగో, నువ్వు కూడా అవతలకి రావాలి కదా! కాబట్టి నేను అడుగు వేసుకుంటూ వెళ్తాను. నా అడుగులో నువ్వు అడుగు వేస్తూ రా అని చెప్పాడు. ఓ డాడీ, అలాగే నీ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తాను అని చెప్పాడు. పక్కన పట్టుకొని వెళ్ళేంత ఆ పెద్దది కాదు ఆ ఆ తాటిపట్టి, లేక తాటిపట్లు లేవు. ఒకే తాటి చెట్టు. దాని మీద నడిచి వెళ్ళాలి. వర్షమేమో అదే బాగా కురవడం వలన వాటర్ ఫ్లో అవుతా ఉంది. అది కనబడటం లేదు సరిగా. నేను ఎక్కడ అడుగు తీస్తానో నువ్వు అక్కడ అడుగు వెయ్యి అని చెప్పి, చాలా బాగా చెప్పి తీసుకొని వెళ్తున్నాడు. బాగానే కొంత దూరం వెళ్ళాడు. కొంచెం అటు ఇటు చూశాడు. తండ్రి వేసిన అడుగును మరిచిపోయాడు. ఎక్కడ అడుగెయ్యాలో కూడా ఆయనకి తెలియలే. ఏం చేశాడు సడన్‌గా, అంటే అడుగు కనపడదు. ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతుంది కదా! అయినా వాటర్‌లో అడుగు ఎక్కడ కనపడుద్ది? సడన్‌గా గట్టిగా పక్కకు అడుగేశాడు. ఒక్కసారి ఏమైపోయాడు? పడిపోయాడు. పడిపోవడం, పట్టి కింద నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాటర్ స్పీడ్‌గా వెళ్తుంది. వెళ్ళిపోతుంది. కొడుక్కి ఈత రాదు. తండ్రికి ఈత రాదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? తండ్రికి ఈత రాదు. కొడుక్కి ఈత రాదు. తండ్రి దూకుదామంటే, కొడుకును రక్షిద్దామంటే అవకాశం లేదు. ప్రియులారా, ఈ పరిస్థితిలో తండ్రి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయలేని నిస్సహాయ స్థితి. ఇప్పుడు తండ్రి ద్వారా అతనికి నష్టం కలిగిందా? తన ద్వారానే తాను నష్టం కొని తెచ్చుకున్నాడా? తండ్రిని చూచి అడుగులో అడుగు వేసి ఉండుంటే ఈ ప్రమాదం వచ్చేది కాదు. చివరికి ప్రాణాపాయ పరిస్థితికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఎప్పుడైనా సరే ఆయన మన కొరకు అడుగు జాడలు మాదిరి ఉంచి వెళ్ళాడు. మనము కూడా ఆయన అడుగులో అడుగు వేస్తే వెళితే ఏ ప్రమాదం కూడా మనలను దాపురించదు. ఇప్పుడు నేను చెప్పింది ఒక ఆయన అనుభవం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ఆయన అడుగులో అడుగు వేయకపోతే, మనము వేసే ప్రతి అడుగును చూచేవారు కొందరున్నారు. వారు ఎందుకు వచ్చి ఉన్నారంటే, ప్రాణము తీయ గోరుటకు.
ఇలా చెప్పుకున్నామండి. మనుషుల అడుగులలో అడుగు వేసిన, లోకపు అడుగులలో అడుగు వేసిన, చీకటిలో అడుగులు వేసిన మనకు ప్రాణాపాయం ఉంది. కానీ ప్రభు యొక్క అడుగు జాడలలో మనము అడుగు వేస్తూ వెళ్ళామనుకోండి, మనకు ప్రాణాపాయం లేదు, మనకు క్షేమం ఉంది. హనోకుకైతే మరణమే లేదు. అందుకే మనము ఆయన అడుగు జాడలలో నడచుట, అది మనకెంతైనా క్షేమకరం, మేలుకరం, ప్రయోజనకరం. ఆ విధమైన అనుభవాలు మనము కలిగి ఉండాలి. ప్రియులారా, ఒక సంగతి మీకు తేటగా రోమిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం, రోమా పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉన్నది చూడండి. అబ్రహామును గూర్చిన సంగతి. మరియు సున్నతి గలవారికిని తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారు గాక, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను అన్నాడు. అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొను వారికి తండ్రి అగుటకు సున్నతి అను గురుతు పొందాడు. గురుతు పొందాడు. అర్థమైందండి? సున్నతి అను గురుతు ఆయన పొందినట్లు మనము చూస్తున్నాం. ఆయన అడుగుజాడలలో నడవాలి అనంటే, ఇక్కడ నేను తేటగా ఒక మాట చెప్తున్నాను. విశ్వాసం చాలా ముఖ్యమైనది. విశ్వాసం చాలా ముఖ్యమైనది. విశ్వాసము కలిగిన వారమై ఆయన అడుగుజాడలలో నడుచుకొనుటకు మనం ఎంతో జాగ్రత్త పడవలసిన వారమై, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవికత. ఆ రోజు సున్నతి, ఈరోజు విశ్వాసం, ఈరోజు ఆత్మచేత ముద్ర మనము కలిగిన వారమై కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా జీవించవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే ఇంటి శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వారుగా ఉంటారో వారి జీవితం ఎంతో ధన్యం, వారి బ్రతుకెంతో గొప్పది. ఆయన అడుగు జాడలు, స్టెప్ బై స్టెప్ ఆయన అడుగు జాడలలో మనము నడుచుట, అది మనకెంతో క్షేమం. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక గొప్ప మాట చెప్పాడండి. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మంచి మాట చెప్పాడు. ఏంటి ఆ మాట? చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా అర్జించుకొనెనా? మేమొక్క ఆత్మ వలనని ఒక్క అడుగుజాడల యందే నడుచుకొనలేదా? మేమొక్క ఆత్మ వలనని ఒక్క అడుగుజాడల యందే నడుచుకొనలేదా? ఎంత గొప్ప మాట! మేమొక్క ఆత్మ వలనని ఒక్క అడుగుజాడల యందే నడుచుకొనలేదా? పౌలు ప్రభు యొక్క అడుగుజాడలలో నడిస్తే, పౌలు యొక్క అడుగుజాడలలో ఎవరు నడిచారు? తీతు నడిచినట్లుగా చెప్తూ ఉన్నాడు. ఆ రోజు ఆయన అడుగుజాడలలో నడిచిన వారు ఉన్నారు.
పాత నిబంధన కాలములో అక్షరార్థంగా చూశాం. హనోకు నడిచాడు, యోబు నడిచాడు, దావీదు నడిచాడు, ఇలాగు భక్తులు నడిచారు. క్రొత్త నిబంధన కాలములో పౌలు నడిచాడు, తీతు నడిచాడు. ఒక్క అడుగు జాడలలో ఆత్మ వలనని కనుక ఆత్మ మనలను ఆయన అడుగు జాడలలో నడిపించడానికే ఆయన వచ్చాడు, ఆయనను పంపారు. కనుక ప్రతివారు ఆయన అడుగు జాడలలో నడుచుకోవాలి గాని, నడిపించే ఆత్మకు లోబడాలి గాని ఆయనకు దుఃఖము కలుగ చేయకూడదు. ఆత్మకు అలా మ్యూట్ అయినారా? ఇబ్బంది ఏందా? వస్తారు. అదే ఉంది. సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. ప్రతి ఒక్కొక్కరు కూడా ఆయన అడుగు జాడలో నడవాలి. అలాగు నడచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయాలని మనము కోరుకుందాం. ప్రియులారా, కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా ఆయన అడుగు జాడలలో నడుద్దాం. అడుగడుగునని అడుగు జాడలో నడిచెదని సయ్యా, అణువణువునని నీ సన్నిధిని కోరెదని సయ్యా. నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్యా, యాత్రను సాగించలేనయ్యా, యాత్రను సాగించలేనయ్యా. అడుగడుగునని అడుగు జాడలు నడచెదని సయ్యా. ఎన్ను చూస్తూ నీటిపై నడచిన అలనాటి పేతురు. ఆ పాట చాలా బాగుంటుంది. ఎంతమందికి వచ్చండి ఆ పాట? ఎంతమందికి వచ్చు? అడుగడుగున ఆయన అడుగు జాడలలో మనము నడవటం అది మనకు ఆశీర్వాదకరం. అలాగున ప్రతి ఒక్కరూ దేవుని అడుగు జాడలలో నడుద్దామండి. ఏమండి, మనకిష్టం వచ్చినట్టు అడుగు జాడల్లో మనము నడవకూడదు. దేవుని అడుగు జాడలలో మనము నడవడం అది మనకు మంచిది. ఆయన మాదిరి ఉంచి వెళ్ళారు కాబట్టి, ఒకవేళ మాదిరి లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు నడవాల్సి వచ్చేదేమో. కానీ మన ఇష్టం వచ్చినట్లు నడవకుండా ఆయన మాదిరి ఉంచి వెళ్ళారు కనుక ఆయన అడుగు జాడలలో నడుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అమూల్యమైన మీ నామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు, మా కొరకు విలువైన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన వాడవు నీవే. మృత్యుంజయుడా, మీకు స్తోత్రములు. విన్న సంగతులు ప్రతి వారి హృదయములు ఫలింపజేయండి. మీకు రావలసిన మహిమ మేము ఆపాదించడానికి మమ్మును మీరు సిద్ధపరచండి. ప్రాణప్రియుడా, మీరు చేస్తున్న ప్రతి విధమైన పుణ్యకార్యం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా జీవితంలో ఎన్నో గొప్ప మేలులు చేశారు కనుక
ఏ పరిస్థితుల గుండా మేము ప్రయాణం చేయాల్సి వచ్చినా మా అడుగుజాడలు మా ప్రభువా కుడి ఎడమలకు చొట్టిల్లిపోకుండా మీతోనే చక్కగా నడువగలిగిన అనుభవాలు మీరు మాకు దయచేసి మహిమ ఘనత కీర్తి ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనమందరం